జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వ పాపాగ్నం ప్రణతోస్మి దివాకరం. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. సూర్య భగవానుడు గ్రహరాజు మేషరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. 2025 ఏప్రిల్ 14వ తారీఖు సోమవారం తెల్లవారుజాములో 3:20 అశ్విని నక్షత్రం మొదటి పాదం ద్వారా సూర్య భగవానుడు మేషరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. ఈ రకంగా మేషరాశిలోనికి ఏప్రిల్ 14న ప్రవేశించినటువంటి సూర్య భగవానుడు మే నెల 14 వరకు మేషరాశిలోనే సంచారాన్ని కొనసాగిస్తాడు. సహజంగానే గ్రహరాజు అయినటువంటి ఈ సూర్య భగవానుడు మేషరాశిలో ఉచ్చ స్థానాన్ని పొందుతాడు, అనగా మరింత బలాన్ని పుంజుకుంటాడు. గ్రహరాజు అయినటువంటి ఈయన రారాజుగా మేషరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. ఈ రకంగా సూర్య భగవానుడు మేషరాశిలో రారాజుగా సంచరించేటువంటి కాలంలో ఏప్రిల్ 14 నుంచి మే 14 వరకు గల ఈ నెల రోజుల్లో 12 రాశుల వారి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకోబోతున్నారు. ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి పంచమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు జన్మరాశిలో సంచరించడం వల్ల స్థాన చలనాన్ని సూచిస్తుంది. నూతన ఉద్యోగానికి అవకాశం ఉంది, లేకపోతే ఉన్న ఉద్యోగంలో బదిలీ కనిపిస్తుంది, లాభసాటి ప్రయాణాలు కనిపిస్తున్నాయి. ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలంతా కూడా విజయాన్ని, లాభాన్ని, అవకాశాలని అందుకుంటారు. ఇక వృషభ రాశి వారికి చతుర్థాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు వ్యయములో సంచరిస్తున్నాడు. అధికారులతో మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంది. తండ్రి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయ నాయకులకు కొన్ని ఇబ్బందులు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. మిథున రాశి వారికి తృతీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు లాభభావంలో మేషరాశిలో సంచరించడం వల్ల ఏప్రిల్ 14 నుంచి మే 14 వరకు గల ఈ నెల రోజుల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ మాటల వల్ల అధికారుల యొక్క సహకారంతో మీరు అభివృద్ధిని సాధిస్తారు. అధికారులు అభినందనలు అందుకుంటారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు ఉంటాయి. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి ఆదాయాన్ని అందుకుంటారు. నూతన ఉద్యోగాలు, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు, ఆదాయము, అభివృద్ధి బాగా కనిపిస్తుంది. కర్కాటక రాశి వారికి ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు దశమ భావంలో మేషరాశిలో సంచారం కొనసాగించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ప్రశాంతంగా ఉండగలుగుతారు. రాజకీయ నాయకులకు ధనలాభం కనిపిస్తుంది. అధికారుల సఖ్యతతో అనుకూలంగా, సంతోషంగా మీరు పనిచేస్తారు. సింహరాశి వారికి జన్మరాశ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు భాగ్యభావంలో 9వ భావంలో మేషరాశిలో సంచారం కొనసాగించడం వల్ల తండ్రి ఆరోగ్యం కుదుటపడుతుంది. రాజకీయ నాయకులకి నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంది. ఉన్న ఉద్యోగంలో సజావుగా, సంతృప్తిగా, ఆర్థిక అభివృద్ధిని పొందుతూ అభినందనలు అందుకుంటూ సంతోషంగా కాలం గడుపుతారు. కన్యారాశి వారికి వ్యయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 8వ భావంలో మేషరాశిలో సంచారం కొనసాగించడం వల్ల తండ్రి గారి ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అధికారులతో సమస్యలు రావడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం నుంచి మీకు నిరాశ ఎదురవుతుంది. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు కొన్ని సందర్భాల్లో ఎదురయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. తులారాశి వారికి లాభాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 7వ భావంలో మేషరాశిలో సంచరించడం వల్ల అధికారులతో విరోధాలు రావడానికి అవకాశం ఉంది. కొంతమంది పెద్దలతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే రావాల్సిన ఆదాయం వాయిదా పడే సూచన కనిపిస్తోంది. వృశ్చిక రాశి వారికి దశమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 6వ భావంలో మేషరాశిలో సంచారం కొనసాగించడం వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో, పోటీ ప్రపంచంలో మీదినటువంటి శైలిలో మీరు విజయాలను సాధించుకుంటారు. అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు. అధికారుల సహకారంతో మరింతగా అభివృద్ధిని సాధిస్తారు. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు, ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు. ధనుసు రాశి వారికి భాగ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 5వ భావంలో సంచారాన్ని మేషరాశిలో కొనసాగించడం వల్ల సంతానంతో మనస్పర్ధలు, అధికారులతో చిన్న అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. మీ ఆలోచనలు పెద్దగా కలిసి రావు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. మకర రాశి వారికి అష్టమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 4వ భావంలో మేషరాశిలో సంచారం కొనసాగించడం వల్ల కుటుంబంలో ఖర్చులు అధికమయ్యే సూచన కనిపిస్తుంది. తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా ఖర్చులు కనిపిస్తుంది. అధికారులతో మనస్పర్ధలు, అధికారులతో చిన్న చిన్న ఇబ్బందులు, సమస్యలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. కుంభరాశి వారికి 7వ అయినటువంటి సూర్య భగవానుడు 3వ భావంలో మేషరాశిలో సంచరించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. జీవిత భాగస్వామి సహకారంతో మరింతగా ఆదాయాన్ని పొందగలుగుతారు. నూతన ఉద్యోగాలు, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు, తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి ఆదాయం, రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు కనిపిస్తుంది. మీనరాశి వారికి షష్ఠాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు 2వ భావంలో మేషరాశిలో సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, అధికారులతో అభిప్రాయ భేదాలు, కుటుంబంలో ఖర్చులు, స్థిరాస్తుల నుంచి ఇబ్బందులు,
రాజకీయ నాయకులకి ఆటంకాలు, ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి రావాల్సిన ఆదాయం వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ సూర్య భగవానుడు మేషరాశిలో ఏప్రిల్ 14 నుంచి మే 14 వరకు సంచరించే ఈ కాలంలో అనుకూలంగా ఉన్నటువంటి రాసుల వారు కానీ, ప్రతికూలంగా ఉన్నటువంటి రాసుల వారు కానీ అందరూ నిత్యం ఉదయాన్నే నిద్రలేసి అభ్యంగన స్థానం ఆచరించి ప్రతిరోజు సూర్య భగవాన్ని సందర్శించి నమస్కరించుకోండి. ఆదివారం రోజు సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి, మీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల ఈ మేషరాశిలో రవి సంచారం ఎవరికైతే ప్రతికూలంగా ఉందో వారు అనుకూలపరచుకోవచ్చు. అనుకూలంగా ఉన్నవారు మరింతగా లాభాలు అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. మరి ఈ మేషరాశిలో రవి సంచారానికి సంబంధించిన విషయాలన్నీ ఈ సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ, పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొంది రవి యొక్క యోగాన్ని అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.